మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం పోరాడుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సినీ నటుల ద్వారా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ నడిపిస్తూ ఉన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా యాక్టివ్ గా పనిచేస్తోంది. తాజాగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం కు మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో గతంలో తెలంగాణను కుదిపేసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఏమైంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దొంగల అంతు చూస్తామన్న రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు? డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ విభాగం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి పాత కేసును రీఓపెన్ చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు గుర్తుంది కదా. 2017లో నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 12 కేసులు నమోదు చేసి సిట్ 8 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. వీటిలో 6 కేసులకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో నాంపల్లి కోర్టు కొట్టివేసింది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ పాటించలేదని, 6 కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ అధికారులు విచారించారు. కొందరి మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. పలువురు హీరో హీరోయిన్ల గోళ్లు, వెంట్రుకలు నమూనాలు తీసుకుని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. వాటిలో సినీ ప్రముఖులు పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్ వారి శరీరాల్లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా సాక్ష్యాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు 6 కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. మల్కాజ్గిరి, నాంపల్లి కోర్టులలో మరికొన్ని కేసులు నడిచాయి. అందులో బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కెల్విన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కెల్విన్ విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు తెప్పించి పలువురికి విక్రయించినట్లు ఎక్సైజ్ అధికారులు నేరాభియోగ పత్రంలో పొందుపరిచారు. డ్రగ్స్ కేసులో సినీ నటులు రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, పూరి జగన్నాథ్, చార్మి, నవదీప్, నందు, ముమైత్ ఖాన్, తరుణ్, తనీష్, సుబ్బరాజు తదితరులను అధికారులు విచారించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు ఐటీ నిపుణులపై ఆరోపణలు చేశాడు. దర్యాప్తును పక్కదోవ పట్టించడానికే కెల్విన్ తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో టాలీవుడ్ ప్రముఖుల వద్ద ఎటువంటి డ్రగ్స్ లభించలేదని, కేసులో వారి ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లభించలేదని పేర్కొంది. మంగళూరులోని పాఠశాల విద్యను అభ్యసించిన కెల్విన్ మాదక ద్రవ్యాలకు బానిసై ఆ తర్వాత మాదక ద్రవ్యాల వ్యాపారిగా మారాడని పేర్కొన్నారు. తర్వాత అతను చాలా మంది కస్టమర్లతో సంబంధాలు ఏర్పరచుకుని వారికి మాదక ద్రవ్యాలను సరఫరా చేశాడని, గోవా నుండి, విదేశాల నుండి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ను రప్పించి వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా ఆర్డర్ తీసుకుని వాటిని కస్టమర్లకు అమ్మేవాడని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు సైతం తాను డ్రగ్స్ సరఫరా చేశానని చెప్పాడు. కెల్విన్ టాలీవుడ్ ప్రముఖుల పేర్లు చెప్పి వారికి డ్రగ్స్ సరఫరా చేశానని చెప్పుకున్నాడే తప్ప వాటిని నిర్ధారించడానికి ఎలాంటి ఆధారాలు లేవని సిట్ పేర్కొంది. సికింద్రాబాద్లోని తన నివాసంలో నిర్వహించిన సోదాల సమయంలోనూ కెల్విన్ దర్యాప్తు సంస్థ నుండి తప్పించుకోవడానికే ప్రయత్నించాడని కూడా ఛార్జిషీట్లో పేర్కొంది. కెల్విన్ వాట్సాప్ చాట్లు, ఈమెయిల్స్ ద్వారా అతని మాదక ద్రవ్యాల వ్యాపార కార్యకలాపాల వివరాలను కోర్టుకు సమర్పించారు. కెల్విన్ను అరెస్ట్ చేసిన అబ్కారీ పోలీసులు అతని సెల్ ఫోన్, బ్యాంకు ఖాతాల ఆధారంగా దాదాపు 60 మందిని ప్రశ్నించారు. బాలానగర్, సికింద్రాబాద్, గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను సిట్కు బదిలీ చేశారు. సిట్ అధికారులు 30 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దర్యాప్తులో భాగంగా అప్పటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో టాలీవుడ్కు చెందిన అనేక మందిని విచారించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి సాక్షులను విచారించారు. దాదాపు 3 ఏళ్ల పాటు దర్యాప్తు చేసినా మత్తుమందుల వాడకంపై ప్రాథమిక ఆధారాలు లభించలేదు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆ వ్యవహారంపై మళ్లీ కొత్తగా కేసు నమోదు చేశారు. డ్రగ్స్ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం తర్వాత రియా చక్రవర్తి ఫోన్లో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయని చెప్పారు. రియా సుశాంత్ డ్రగ్స్ తెప్పించేదని ఆరోపణలొచ్చాయి. డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడంతో సుశాంత్ మృతి కేసు కూడా మరుగున పడిపోయింది. అక్కడి నుంచి రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ నుంచి శ్రద్ధా కపూర్, దీపికా పదుకునే లాంటి టాప్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. వీళ్లందరినీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించింది. ఆ సమయంలో కూడా బాలీవుడ్, టాలీవుడ్ మూల స్తంభాలకు డ్రగ్స్ లింకులు ఉన్నాయని, టాప్ హీరోలందరికీ నోటీసులు ఇస్తారని పెద్ద ఎత్తున దుమారం రేగింది. కానీ అక్కడ కేసు సైలెంట్ అయిపోయింది. సినిమా ప్రపంచంలో డబ్బు, ఫేమ్ సంపాదించే క్రమంలో నటీనటులతో పాటు టెక్నీషియన్లలో కొందరు ఈ డ్రగ్స్ కల్చర్కు అలవాటు పడతారని తెలుస్తోంది. ఫిట్నెస్, సౌందర్యం కోసం కూడా డ్రగ్స్ తీసుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాడీని మెయింటైన్ చేయడంతో పాటు వయసు మీద పడకుండా ఉండడానికి కూడా కొన్ని రకాల మాదక ద్రవ్యాలు తీసుకుంటారని కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో నిజం ఎంతుందో తెలియదు, కానీ సినీ ఇండస్ట్రీలలో జరిగే పార్టీ కల్చర్లో వీటిని అలవాటు చేసుకుని మెల్లమెల్లగా డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్కి బానిసలైన సెలబ్రిటీలను లొంగదీసుకుని సెలబ్రిటీలను డ్రగ్స్ ఉచ్చులోకి డీలర్స్ దింపుతారని తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, మాధవీలత వంటి వారు సినీ ఇండస్ట్రీలో జరిగే పార్టీలలో డ్రగ్స్ కంపల్సరీ అని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అలా సైలెంట్ అయిన డ్రగ్స్ వ్యవహారం కొంతకాలానికి టాలీవుడ్లో మరోసారి దుమారం రేపింది. కబాలీ సినిమా తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన కాల్ లిస్టులో 2 స్టార్ హీరోయిన్లతో పాటు 4 మహిళా నటులు ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ డ్రగ్ లింక్ వెనుక ప్రముఖ డైరెక్టర్ కూడా ఉన్నట్టు అనుమానించిన పోలీసులు వారిని విచారించారు. అయితే 2017లో టాలీవుడ్లో ప్రకంపనలు రేపిన డ్రగ్స్ కేసు మాదిరిగానే ఆ కేసు ముగిసింది. కేపీ చౌదరిపై చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో డ్రగ్స్ కేసు విచారణపై పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల హస్తముందని ఆరోపించారు. డ్రగ్స్ కేసు విషయంలో కేసీఆర్ సర్కార్ వైఖరిని రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు. డ్రగ్స్ మహమ్మారి విద్యా సంస్థల్లో విజృంభిస్తోందని, కాలేజీల్లోనే కాదు స్కూల్స్లోనూ విచ్చలవిడిగా దొరుకుతోన్న విషయాన్ని ఆనాడే రేవంత్ ప్రస్తావించారు. డ్రగ్స్ గురించి మాట్లాడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని కేటీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారన్న రేవంత్ రెడ్డి 2017 నాటి డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు అటకెక్కిందని ప్రశ్నించారు. అప్పటి దర్యాప్తు అధికారి అక్కున్ సబర్వాల్ను అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేశారని రేవంత్ ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారంపై అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసినా, హైకోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, ఈడీ విచారణకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం విచారణను వ్యతిరేకిస్తోందని విమర్శలు గుప్పించారు. ఎక్సైజ్ శాఖ వద్ద ఉన్న ఆధారాలను ఈడీకి ఇచ్చేందుకు నిరాకరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దొంగల అంతు చూస్తానని హెచ్చరించారు. తాజాగా డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఐటీ, ఫార్మా రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తోందని, అలాంటిది డ్రగ్స్కు అడ్డాగా మారితే అది మనందరి వైఫల్యమే అవుతుందన్నారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే డ్రగ్స్ మాఫియాకు గట్టి హెచ్చరిక చేశానని, తెలంగాణ గడ్డపై గంజాయి, డ్రగ్స్ వైపు కన్నెత్తి చూసిన వారి వెన్ను విరుస్తామని స్పష్టం చేశానని గుర్తు చేశారు. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారి కోరల్లో చిక్కుకుంటున్నారని, ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలు రవాణా చేసేవారు తెలంగాణ సరిహద్దుల్లోకి అడుగు పెట్టాలంటేనే వణికిపోయేలా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులకు, పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఒకప్పుడు యుద్ధాలు, సైనికులు అనగానే పంజాబ్ రాష్ట్రం గుర్తుకు వచ్చేదని, అలాంటి పంజాబ్ ఇప్పుడు డ్రగ్స్ మహమ్మారి కోరల్లో చిక్కుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నివారణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదని, పౌరులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పాఠశాలల్లో పిల్లల ప్రవర్తనను గమనించేందుకు సబ్జెక్టు టీచర్లు పీఈటీలతో పాటు బిహేవియర్ అబ్జర్వర్స్ను కూడా నియమించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. చాక్లెట్లు, ఐస్ క్రీంల రూపంలో కూడా గంజాయి, డ్రగ్స్ను విక్రయిస్తున్నారని, ఇలాంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో డ్రగ్స్ దొరికితే సంబంధిత యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అన్నారు. గంజాయి సాగు, సరఫరా, విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా ఈగల్ అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ఈగల్ బృందం నిరంతరం నిఘా పెడుతుందని తెలిపారు. రోజాపూలు సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ డ్రగ్స్ కేసులో చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ టీం అదుపులోకి తీసుకుంది. తమిళ్ సినిమాల్లో కనిపించిన మధ్యలో తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్తో ఆకట్టుకున్నాడు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులో దడ, నిప్పు, సుప్రీం, రాగల 24 గంటల్లో, లై, శ్రీనివాస కళ్యాణం, 10th క్లాస్ డైరీస్ తదితర సినిమాల్లో నటించాడు. తాజాగా శ్రీరామ్ ఘటన, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ఘటనలతో మరోసారి 2017 టాలీవుడ్ డ్రగ్ కేసు చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయింది. అయితే పీసీసీ అధ్యక్షుడి హోదాలో డ్రగ్స్ కేసుపై విరుచుకుపడిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు ఆ కేసు గురించి మర్చిపోయారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం ప్రస్తుతం కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై విచారణ జరుగుతోందని, మరికొద్ది రోజుల్లో డ్రగ్స్ వ్యవహారాలపై మరింత లోతైన దర్యాప్తు జరుపుతారని అంటున్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను, చేసిన శపథాన్ని మర్చిపోరని, డ్రగ్స్ మూలాలపై సరైన సమయంలో విచారణ జరిపిస్తారు అని అంటున్నారు.